కుల మత భాషల ఆధారంగా సమాజంలో ఎవరిపైనా వివక్ష చూపరాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హితవు పలికారు. దేశాభివృద్ధి సమాజ వికాసానికి విద్య అత్యంత కీలకమని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ అన్నారు. ఎవరు కులం మతం భాష ఆధారంగా గొప్ప వ్యక్తి కాలేరని, వారికి ఉన్న గుణగణాల మేరకు గొప్పగా మారతారని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న తనపై కూడా చాలా విషయాలు జరుగుతాయని, అయితే తాను మాత్రం నమ్మిన దారిలోనే నడుస్తానని గడ్కరీ తెలిపారు. తనకు ఎవరైనా ఓటు వేయడం వేయకపోవడం అనేది ఓటర్లకు ఉన్న స్వేచ్ఛ అని, ఎన్నికల్లో ఓడినంత మాత్రాన సర్వం కోల్పోయినట్లు కాదన్నారు. విలువల విషయంలో రాజీ పడబోనని గడ్కరీ చెప్పారు. సమాజంలో విద్యను ప్రోత్సహించేందుకు ఓ మైనారిటీ సంస్థకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరయ్యేలా చొరవ చూపినప్పుడు తనను చాలా మంది ప్రశ్నించారని గుర్తు చేశారు. చదువు మైనారిటీలకే అత్యంత అవసరమన్న గడ్కరీ కుల మత భాష లింగ వివక్షకు అతీతంగా ఎదిగినప్పుడే గొప్పవారు కాగలరన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలో అందరికీ స్ఫూర్తి అని గుర్తు చేశారు.